ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ మండల కాల శిలువ ధ్యానాల్లో 25వ ఉదయకాల ధ్యానమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదివారాలు మినహాయించి ఇది 25వ దినము. ఈ దినం మనం ధ్యానించడానికి ఏర్పాటు చేసుకున్న అంశము రెస్టోరింగ్ ఎ రైట్ స్పిరిట్ అనే అంశము ధ్యానిస్తున్నాం. సరి అయిన ఆత్మను పునరుద్ధరించుట అనే అంశము ధ్యానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువ, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెస్టోరింగ్ ద రైట్ స్పిరిట్, సరైన ఆత్మను పునరుద్ధరించుట లేదా భద్రపరచుట అనే అంశము మేము ధ్యానిస్తుండగా నీ పవిత్ర ఆత్మను మాకు తోడుగా ఉంచుమని, వాక్య ధ్యానం అంతయు వినుచున్న బిడ్డలకి దీవెనకరంగా ఉండుటకు నీ కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడు నాయన యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామముననే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెస్టోరింగ్ ఏ రైట్ స్పిరిట్, సరి అయిన ఆత్మను, రైట్ స్పిరిట్ లేదా హోలీ స్పిరిట్ అని కూడా అనవచ్చు. పరిశుద్ధాత్మను తిరిగి పునరుద్ధరించుట, రెస్టోరేషన్, రెస్టోరింగ్. పోయినటువంటి ఆత్మ తిరిగి దాన్ని పునరుద్ధరించుట అనే అంశం మనం ధ్యానిస్తున్నాం. మనందరి జీవితాల్లో దేవుడు జీవాత్మ ఉదినాడు మన శరీరాల్లో. మంటితో మానవుణ్ణి ఆయన కలగజేసి ఈ మంటి ఘటంలో మహదైశ్వర్యాన్ని దేవుడు ఉంచినాడు. శరీరము మన్నే, కానీ ఈ మంటి ఘటములో తన ఆత్మ అనే జీవాత్మ ఆయన ఊదినప్పుడు ఈ శరీరములో మహదైశ్వర్యము లేదా మహిమైశ్వర్యము ఉంచబడి ఉంది. ఆయన ఆత్మ, ఆయన మనస్సు మనతో కూడా ఉంది. అనేక సార్లు ఈ లోక పాపము వలన దేవుని ఆత్మ లేదా సరి అయిన మనస్సు మనము చెడు వైపునకు వెళ్ళినప్పుడు, సరి అయిన మనస్సు, సరి అయిన జీవితము కోల్పోయినప్పుడు మనం ఎంతో చీకటికి లేదా సాతానుకు బానిసలైపోతూ ఉంటాం. ఇటు సమయమందు మనం ఏర్పాటు చేసుకున్న లేఖన భాగమే కీర్తన 51. దావీదు పాపము చేసిన తర్వాత ఆయన రచించినటువంటి కీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం నుండి తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడదు. 6వ వచనం, నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయము. నేను పవిత్రుడు నగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఈ క్రింద భాగంలో 10వ వచనం దయచేసి, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా ఎదురు నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. రెస్టోరింగ్ ఎ రైట్ స్పిరిట్, శుద్ధ హృదయం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరని ప్రభు కొండ మీది ప్రసంగంలో చెప్పిన మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవా, నా యందు శుద్ధ హృదయము దయచేయండి. చెడు హృదయము, పాపపు హృదయము, పాపపు ఆలోచన,
పాపపు చూపు, పాపపు ప్రవర్తన తీసివేయండి. నేను తప్పు చేసినాను, నేను పాపము చేసి ఉన్నాను, నా అతిక్రమములు నీకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటనున్నది. కాబట్టి సమ్మతి గల మనస్సు నాయన కలుగజేయు. ఆ సమ్మతి గల మనస్సు నా హృదయంలో నుండి వెళ్ళిపోయింది. నీ యొక్క పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుని రక్షణ ఆనందం కోల్పోయినప్పుడు దావీదు బాధపడుతున్నాడు. ఆయన నా అంతరంగమందు దేవా స్థిరమైన మనస్సు ఇటు అటు చూసి నేను పాపములో పడిపోకుండా స్థిరమైన మనస్సు నాకు దయచేయదేవా అని ప్రార్థిస్తున్నాడు. శుద్ధమైన హృదయము దయచేయమని దావీదు దేవుని గోజాడుతున్నాడు. దేవుని ప్రియమైన నా యందు శుద్ధ హృదయము కలగజేయము. శుద్ధ హృదయము, హృదయ శుద్ధి దేవుడు కోరుతున్నాడు. మ్యాన్ లుక్ ఎట్ ద ఫేస్, బట్ గాడ్ లుక్ ఎట్ ద హార్ట్. మనుషులు పైరూపము లక్ష్య పెట్టుదురు కానీ దేవుడు అంతరంగమును లక్ష్య పెడతాడు. ఒకవేళ మనము కూడా మన జీవితంలో అనేకమైన పాపములు చేసి దేవుని శుద్ధమైన మనస్సు తొలగిపోయి ఉంటే మళ్ళీ మనం ఈ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ మండల కాలం తిరిగి సరి అయినటువంటి శుద్ధమైన మనస్సు మన జీవితాల్లో పునరుద్ధరించుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి మహా గొప్ప భాగ్యమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఆయన ఈ రీతిగా రాస్తున్నాడు. 12వ అధ్యాయం మొదటి 12 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాద అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము. లెంట్ is the time of transformation. Lent is the time of renewal. Lent is the time of restoration. నువ్వు పోగొట్టుకున్నటువంటి నూతనమైన మనసు, మంచి మనస్సు, నువ్వు పోగొట్టుకున్నటువంటి శుద్ధమైన హృదయం, ఇదిగో తిరిగి పొందుకునేటువంటి మహా గొప్ప సమయం దేవుడు మనకిచ్చినాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందండి. చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోయి నూతనమైన చిగురు ఏ రీతిగా వస్తుందో, మన పాత అలవాట్లు, మనం పోగొట్టుకున్న దేవుని మనస్సు, పోగొట్టుకున్నటువంటి దేవుని ఆత్మ, పోగొట్టుకున్నటువంటి శుద్ధమైన హృదయము, ఇదిగో పాపమునకు దగ్గరై ఏ సంతోషమైతే, ఏ రక్షణ ఆనందమైతే, ఏ శుద్ధమైన హృదయము మనస్సు అయితే పోగొట్టుకున్నామో తిరిగి పునరుద్ధరించుకోవడానికి ఈ గొప్ప అవకాశము మరొకసారి మన జీవితాల్లో మనకు అనుగ్రహించినాడు. ఈ యొక్క మండల కాలంలో మనం పరీక్షించుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేటువంటి సమయం. అందుకే దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నీ సన్నిధి, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుమని దావీదు దేవుని గోజాడుతున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనం కూడా తిరిగి ఆ శుద్ధమైన మనస్సు పునరుద్ధరించుకొని మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందుటకు దేవుడు తన కృపాశిస్సులు ఈ మండల కాలంలో మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మా మంచి కాపరి, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన శుద్ధమైన హృదయము దయచేయండి, మారు మనస్సు దయచేయండి. పోగొట్టుకున్నటువంటి ఆ శుద్ధమైన మనస్సు తిరిగి పునరుద్ధరించి నీ రక్షణానందం మరలా మాకు అనుగ్రహించి మండల కాలంలో దీవించి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్.